మోదీ గారి సహచర మంత్రి అయిన అమిత్ షా గారు రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించడం జరిగింది. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని, భవిష్యత్తులో కూడా రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులతో మళ్ళీ ఎంపీ అయ్యే అవకాశాన్ని కూడా ఇవ్వకూడదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు నిత్యం రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను ప్రజలకు అందించాలని చూస్తుంటే ఈ మోదీ గారు, ముఖ్యంగా అమిత్ షా గారు మీలో ఎంత కుట్ర ఉందో కనబడతా ఉంది. అమిత్ షా, ఖబర్దార్ బిడ్డ, మేము దేశంలో నువ్వెక్కడున్నా, ఏ గల్లీకి వచ్చినా వెనుకబడి తరిమి కొడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో అమిత్ షా. ఇంకొకసారి ఈ మాటలు కానీ జారితే, నీ నోరు జారితే నీ నాలుక కూడా తీసేయడానికి మేము వెనుకాడబోం. అంబేద్కర్ వారసులాగా చెప్తా ఉన్నాం. దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఏకమై ఈ అమిత్ షాను గల్లీలో తిరగద్దని, ఒక ఎస్సీ నాయకుడిగా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ఈ దేశాన్ని కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను మీ బీజేపీ పార్టీని, మీ అమిత్ షాను హెచ్చరిస్తా ఉన్నాం. మా జిల్లా అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఇక్కడ నిర్వహించడం జరిగింది.